కృష్ణా నదిలో ఈతకు దిగిన 5 యువకులు గల్లంతయ్యారు. 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. అమరావతి మండలం గిడుగులో చోటు చేసుకుంది ఈ విషాదం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. మొత్తం 5 విద్యార్థులు ప్రస్తుతం గల్లంతైన పరిస్థితి కృష్ణా పరివాహక ప్రాంతంలో జరిగింది. మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్న ఆ కృష్ణా పరివాహక ప్రాంతం కృష్ణా జిల్లాలో ఉంది, నందిగామ ప్రాంతం. ఇక్కడ అధికారికంగా ఘాట్ లేనప్పటికీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చైతన్య కళాశాలకు సంబంధించిన కొద్దిమంది విద్యార్థులు ఈ కృష్ణా పరివాహక ప్రాంతం రావడం, ఆ తర్వాత వాళ్ళంతా కూడా నదిలో గల్లంతవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక విద్యార్థికి సంబంధించిన మృతదేహం కూడా దొరికినట్లుగా చెప్తా ఉన్నారు. దీనిపై రేంజ్ ఐజీ గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన సారథ్యంలో గజెతగాలతో చర్యలు చేపట్టారు. సార్ చెప్పండి, మొత్తం ఎంతమంది విద్యార్థులు గల్లంతయ్యారు, ఉన్న వాస్తవ పరిస్థితి? 10 మంది విద్యార్థులు మోటార్ బైక్స్ మీద వచ్చి ఆ ప్లేస్కి ఏటూరు అనే గ్రామం నుంచి నది ఒడ్డు ఒక 3 km ఉంది. ఈ నది ఒడ్డున ఎవరు ఎక్కువగా మనుషులు సంచరించని ప్రాంతంలో బైక్స్ పెట్టి వాళ్ళు నదిలో ఈదడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళు ఈ శాండ్ కోసం పెద్ద పెద్ద శాండ్ రీచెస్ ఉంటాయి, అందులో ఒకవేళ ఊబిలో చిక్కుకున్నారేమో. సర్వైవ్ అయిన వాళ్ళు మేము కలవటానికి వెళ్తున్నాము బోట్ మీద. వాళ్ళ నుంచి కరెక్ట్ పిక్చర్ మనకు వస్తుంది. అయితే చనిపోయిన వాళ్ళు 5, అందులో మృతదేహాలు 2 దొరికాయని ప్రాథమిక సమాచారం చెప్తున్నారు. బట్ మేము ఇంకా ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత మీకు కరెక్ట్గా చెప్పగలుగుతాం. సార్, ఇప్పుడు పెద్ద ఎత్తున పుష్కరాలకి భక్తులు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భక్తులకి జరిగిన సంఘటన ఇలా ఉంది, అనధికారికంగా ఉన్న ఘాటలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్న నేపథ్యం, భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఈ ప్రిపరేషన్స్లో భాగంగానే నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ఘాట్ దగ్గర, అలాగే పొందుగుల ఇక్కడ నుండి ఈ అమరావతి ప్రాంతంలో మొత్తం ఈ ఏరియా అంతా కూడా బోట్ వాళ్ళని మేము అలర్ట్ చేసి బోట్లు నలిపేట వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్లోకి తీసుకొని వాళ్ళని ఈ ఘాట్స్ దగ్గర వాలంటీర్ డ్యూటీకి అని మేము డ్రాఫ్టింగ్ చేసాం. సో అనాథరైజ్డ్గా బోట్లు ఎవరు నడపకుండా అనేది చూస్తున్నాం. సో ఇప్పుడు ఇలాంటి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు సొంతంగా నది ఒడ్డుకు వచ్చి చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి పబ్లిక్ లోకల్ విలేజర్స్ కూడా అలర్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. స్థానిక గ్రామస్తులు, ఇప్పుడు దిడుగు గ్రామంలో జరగలేదు ఈ ఇన్సిడెంట్, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఇక్కడున్న పిల్లల్ని కంట్రోల్లో పెట్టారు. ఈ ప్రతిదీ కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామస్తులు మేము అపీల్ చేసేది ఏమిటంటే, ఘాట్గా నిర్మించని ప్రాంతంలో యువకులు ఎవరిని కూడా అలౌ చేయకండి. వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, శాండ్ కోసం ఎక్స్కవేషన్ చేసిన డ్రెడ్జింగ్ అయిన ఏరియాల్లో సుడులు తిరుగుతూ ఉంటాయి అని అలర్ట్ చేస్తున్నాం. మా జిల్లా ఎస్పీ, అక్కడ కృష్ణా జిల్లా అక్కడ ఎస్పీ వీళ్ళు అలర్ట్ చేశారు. గ్రామస్తుల్ని అలర్ట్ చేయడం వలన చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ పర్టికులర్ సంఘటన జరగడానికి మరి కరెక్ట్ కారణాలు అనేది మేము వెళ్ళిన తర్వాత ఇంకా స్పష్టంగా మాకు బయటపడుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రస్తుతం 2 మృతదేహాలను కనుక్కున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా సమాచారం అందిస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే అనాధికారికంగా ఘాట్లు ఉన్నాయో, రీచ్లు ఉన్నాయో ఈ సమీపంలో వచ్చి ఇక్కడకు ప్రాణాలతో చెలగాటం ఆడద్దని పోలీసులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం, ఆథరైజ్డ్ ఘాట్ల దగ్గరికి వెళ్ళి పుష్కర స్నానం చేస్తే అక్కడ ఏదైతే ఉన్నారో అక్కడ మనకి ఈత రాని సమయాల్లో కూడా గజఈతగాల సాయం కూడా తీసుకోవచ్చని కూడా రేంజ్ ఐజీ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఎంతమంది వచ్చారని సమాచారం ఉంది మీకు? 11 మంది వచ్చారు. వాళ్ళు ఒక 11 మంది బ్యాచ్ లాగా వచ్చారు స్టూడెంట్స్. వాళ్ళు 5 గల్లంతయ్యారు. ఒక బాడీ దొరికింది అంటున్నారు, మిగతా వాళ్ళకు గాలింపు చేస్తున్నారు. అదే ఎవరికి తెలియదు అసలు. అటు పక్క వరుసన ఎక్కడికైనా వచ్చి దిగాలొచ్చు అని అటు పక్క కాపలాలి. ఇటు పక్క అయితే మేము 4 పెట్టాము వాళ్ళు గ్రామం తరఫున. అది జరిగింది. అంటే ఏ గ్రామం కింద వస్తుందండి? అది మా జిడుగు రెవెన్యూలో. అంటే అటు పక్క కృష్ణా జిల్లా ఏటూరు పరిధి, ఇటు పక్క ఏమో జిడుగు. అంటే రెవెన్యూలో వచ్చేది మా గ్రామం కింద వచ్చింది, జిడుగు గ్రామం కింద వచ్చింది. అదే ఇది మొత్తంగా కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఏటూరు గ్రామానికి సంబంధించిన పరివాహక ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ జిడుగు ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా పహారా పెట్టుకున్నారు. ఎందుకంటే
చిన్నపిల్లలు అలాగే యువకులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్నానం ఆచరించే పరిస్థితి ఉంది కావడంతో ప్రమాదం పొంచి ఉందన్న నేపథ్యంలో గ్రామస్తులే పహారా పెట్టుకొని ఎవరికి వారు నియంత్రించుకుంటా ఉన్నారు. అయితే తెలిసి తెలియని పరిస్థితుల్లో చైతన్యకాళికి సంబంధించినటువంటి యువకులు పెద్ద ఎత్తున రావడం, అక్కడ కృష్ణానదిలో దిగటం వల్ల ప్రమాదం జరిగిందని స్పష్టం చేస్తా ఉన్నారు స్థానికులు. కెమెరా పర్సన్ తులసితో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.